హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా భాను విద్య పిల్లలు ఉన్నప్పుడు వీడియోనండి. విజయవాడ అయితే వెళ్తున్నాను నేను. నా చెవిపోగు విరిగిపోయింది, దాన్ని మార్చుకోవటం కోసమని వెళ్తున్నాను నేను. ఇదిగోండి, ఇదేనండి అది. నిద్దట్లో దుప్పట పట్టా ఏది పట్టో విరిగిపోయింది, మరి నాకు తెలియదు. ఇది మంచిదన్నమాట. ఇది వచ్చేసి విరిగిపోయిన పోగు అనమాట. చూసారు ఎలా ఉందో. ఇది జాయల్ కాస్ట్లో తీసుకున్నానండి. ఇప్పుడు నేను వచ్చేసి 1 టౌన్ గోల్డ్ షాప్కి వచ్చాను. ఇవి మోడల్స్ అనమాట. ఇందులో ఒకటి డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, సెకండ్ లైన్లో సెకండ్దండి నేను తీసుకున్నది. ఇదిగో నల్లబూసల డిజైన్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఈ షాప్లో. జస్ట్ ఊరికే చూస్తారని చెప్పేసి ఇది వీడియో తీసి పెట్టాను. లైట్ వెయిట్లో ఉన్నాయి, హెవీలో కూడా ఉన్నాయి. చూడటానికి చిన్నగా ఉన్నాయేమో బరువు ఎక్కువ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయేమో బరువు తక్కువగా ఉన్నాయి అన్నమాట. వీటిలో ఒకటి తీసుకున్నాను. అలాగే అమ్మకు కూడా ముక్కు పొడుగు ఒకటి తీసుకున్నాను. అవి చూడంగానే నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది. నాన్న ఎంతో ఇష్టపడి మా అమ్మగారికి కొనిచ్చారు. అది నేను చిన్నప్పుడు ముక్కు కుట్టించుకున్నప్పుడు అమ్మ ఇవ్వు అంటే తను తీసేటప్పుడు విరిగిపోయిందనమాట. అది పక్కన పెట్టేశారు అమ్మ. ఇప్పుడు సేమ్ అదే మోడల్లో నాకు కనిపించింది. అందుకని చెప్పేసి అమ్మకి ఇచ్చి, నాన్న కొనిచ్చిన తీపి జ్ఞాపకం కదా, ఒకసారి అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. 3200 పడిందండి ఆ ముక్కు పుడక. ఇవైతే నేను తీసుకున్న చెవలే అనమాట. డిజైన్ ఇవి 28,000 చిల్లర పడిందండి. 28,245 రూపాయలు ఎంత పడినవి కాస్ట్, జిఎస్టీ అన్నీ కలిపి. ఇదేనండి ఆ ముక్కు పుడక నేను చూపిస్తున్నాను కదా. అమ్మకొకటి నాకొకటి తీసుకున్నాను. దానిమ్మ గింజ అంటారు కదా, అదనమాట. అది మా నాన్నగారికి చాలా ఇష్టం అంట ఆ కలరు. మా అమ్మకి కావాలని గుడివాళ్ళలో తీసుకున్నారు. అది తీసేటప్పుడు విరిగిపోయింది. ఎన్ని సంవత్సరాల నుండో ఉంది. అది కావాలమ్మా అంటే తీసేటప్పుడు విరిగిపోయింది ఆవిడ, నేను చిన్నప్పుడు. అందుకని చెప్పేసి అమ్మకి ఇది నేను సేమ్ అలానే ఉంది. నాన్న కొంచెం చేయించింది పెద్దగా ఉంది, ఇది మరి కొంచెం చిన్నగా ఉంది. అమ్మకి తీసుకున్నా, నేను కూడా చిన్నది సేమ్ అదే దానిమ్మ గింజ టైప్లో చిన్నది తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ముక్కు పుడకల కలెక్షన్ బాగానే ఉందండి. నాకు ముక్కు పుడకలు అంటే ఇష్టం. అందుకని చెప్పేసి వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం అమౌంటే కదా అని చెప్పేసి దాచుకొని తీసుకుంటూ ఉంటాను ముక్కు పుడకలు. అలాగే ఇవి వచ్చేసి మోడల్స్ అండి. చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ నేను నాకు వచ్చిన గోల్డ్ అవి పాతవి ఉన్నాయి కదా, ఎక్స్చేంజ్ చేసి ఇవి తీసుకోగా నాకు ఇంకా 9,500 పడిందండి. ఇంకా షాపింగ్ చేసి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకొని భాను విద్య అని మేమందరం ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. అక్కడ మెనూ చూస్తున్నారు ఏంటి అనేది. మా భాను ఫోన్లో చూసుకుంటుంది. పిల్లలు కూడా అట్లాగే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఏం తిందాం ఏంటనేది. ఈలోపు ఆర్డర్ ఇచ్చారు, అవి ఆర్డర్ వచ్చేసింది. అందరూ భోజనం చేస్తున్నారు అనమాట. ఇంకా బిర్యానీ తింటున్నారు. నేను వచ్చేసి చికెన్ అవి తిననండి, జస్ట్ రైస్ మాత్రమే తింటాను. ఇంకా రైస్ తిన్న తర్వాత విజయవాడ మా మరిది గారు తీసుకొచ్చారు ఐస్ క్రీమ్ తినడం కోసం అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా, కార్ పార్క్ చేసి పక్కన తింటున్నాం అనమాట, గుండదల సైడ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.